ఏపీ ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు ప్రతి నెల 5,000 రూపాయలు, వడ్డీ లేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి 15,000 నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏటా జనవరి 26న గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. కంపెనీని అక్కడ మొదలు పెట్టవచ్చు. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ చర్యలు తీసుకోబోతోంది. తర్వాత ప్రతి జిల్లాలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం కింద డెడికేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తాం. తరువాత పారిశ్రామిక విద్యుత్తుకు కనీస డిమాండ్ ఛార్జీలను తొలగించి కేవలం యూనిట్ ఛార్జీలు మాత్రమే విధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను కంపెనీ పెడితే 1000 యూనిట్లు కావాలని రాస్తే నాకు 1000 యూనిట్ల ఛార్జ్ చేస్తున్నారు, కానీ నేను 500 యూనిట్లే ఖర్చు పెడుతున్నాను. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ మీరు ఎన్ని యూనిట్లు ఖర్చు పెడితే అంతకు మాత్రమే విద్యుత్ బిల్లు వేస్తామని పరిశ్రమలకు తెలియజేస్తున్నాం. ఆ విధంగా అనేక విధానాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు పరిశ్రమలు అన్న ఈ సెక్షన్లో మీరు చూడవచ్చు. జై భారత్ నేషనల్ పార్టీ ఏమి చేస్తోంది అన్న విషయం. ఆ తర్వాత యువతరం గురించి మాట్లాడాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం. కాబట్టి ఈ తీర ప్రాంతంలో మనకున్న అత్యంతమైన శక్తి ఆక్వా అండ్ ఫిషరీస్ అండ్ టూరిజం. ఈ మూడిటిని కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఒక వినూత్నమైన స్థాయికి తీసుకువెళుతుందని మన మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. దానికి కావలసిన బోట్లు కానీ నెట్లు కానీ వీటన్నిటికీ కూడా రాయితీలతో ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. తర్వాత నైపుణ్యాభివృద్ధి కూడా చేస్తాం. కాబట్టి ఈ విధంగా టూరిజం గురించి మీరు మాట్లాడాలంటే టూరిజంకు పెద్ద పీట వేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఒక్క చిన్న ప్రాంతం గోవా మొత్తం ప్రపంచం నుంచే టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తోంది. మరి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంత టూరిజాన్ని డెవలప్ చేయాలి ఆలోచించండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కడైతే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయో అక్కడ టూరిస్టులు చాలా సేఫ్గా వస్తారు. వాళ్ళు ఇక్కడికి వెళితే మనకు ఏమీ కాదన్న భరోసా, అదే గోవాలో ఉన్న భరోసా. కానీ ఇక్కడ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకే సేఫ్టీ లేదు. మేము వెళ్తే ఏం సేఫ్టీ ఉంటుందని టూరిస్టులు రావట్లేదు. అందుకనే టూరిజం డెవలప్ అవ్వట్లేదు. అందువల్ల అత్యుత్తమ శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం ద్వారా టూరిజంని జై భారత్ నేషనల్ పార్టీ ఇండియాలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసే బాధ్యతను జై భారత్ నేషనల్ పార్టీ తీసుకుంటుంది. వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, మిగతా తీర ప్రాంతాల నుంచి క్రూజ్ షిప్స్ అని మీకు తెలుసు ఎంత సంపాదిస్తున్నారు మిగతా దేశాలు. క్రూజ్ షిప్స్ అన్నవి అండమాన్కు వేసి అక్కడి నుంచి టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచబోతున్నారు. బాబు ఒక్క నిమిషం. సో ఆ విధంగా టూరిజాన్ని ముందుకు తీసుకువెళ్ళే తరువాత ప్రతి జిల్లాలో కూడా ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. లలిత జానపద కళల ఆదరణకు జిల్లాలో ఒక సాంస్కృతిక కేంద్రం. ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఓటీటీ సినిమాలు ఇదే అయిపోయింది మనకు ఎంటర్టైన్మెంట్ అంటే. కానీ మన దగ్గర ఉన్నన్ని కళలు ఇంకెక్కడా లేవు. హరికథలు, బుర్రకథలు, తర్వాత వచ్చేసి మీ అవధానాలు, ఇవన్నీ, తర్వాత చిత్రలేఖనం, వీటన్నిటి కోసం ప్రతి జిల్లాలోనూ కూడా ఒక అత్యద్భుత రీతిలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత ధార్మిక కట్టడాలకు రక్షణ లేదు. కాబట్టి ధార్మిక కట్టడాలకు రక్షణ, ప్రపంచ బ్రాండ్గా మన చేతి వృత్తులను తీసుకువెళ్ళడం కూడా మన భాష. తర్వాత తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రభుత్వంలో జరిగే అన్ని వ్యవహారాలు కూడా తెలుగు భాషలోనే జై భారత్ పార్టీ నిర్వహిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ జీవో ఇంగ్లీష్లో ఇస్తే ఇందులో ఏం రాసిందారో తెలియదు ఎవరికి. సర్వసాధారణ మనిషికి తెలియలేని ప్రభుత్వాలు ఎందుకు? అందువల్ల ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా తెలుగు భాషలోనే జరగబోతున్నాయని ధైర్యంగా జై భారత్ నేషనల్ పార్టీ మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అందువల్ల పర్యాటక అభివృద్ధికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, ఆరోగ్య సర్క్యూట్లు, పర్యావరణం, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస క్రీడా, తీర ప్రాంత సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక టూర్ ప్లాన్ ఏర్పాటు చేస్తూ పోతున్నాం.
ధార్మిక స్థలాల టూర్, తీర ప్రాంతాలకు ఒక టూర్, ఆరోగ్యానికి మెడికల్ టూరిజం కోసం ఇంకొక ప్లాన్, సాహస క్రీడల కోసం ఒక ప్లాన్. ఇప్పుడు చూడండి అడ్వెంచర్ స్పోర్ట్స్తో ఎంత సంపాదన వస్తుంది రాష్ట్రాలకి. అటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ సర్క్యూట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి టూరిజం గురించి మీకు కావలసినవి కూడా అదే విధంగా ఉన్నాయి. విశాఖపట్నంలో ఫిలిం సిటీ లాగా, ఫిలిం నగర్ లాగా ఒకటి అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా జై భారత్ నేషనల్ పార్టీ చేయబోతోందని ఈ మేనిఫెస్టోలో ప్రజలు మాకు సూచించడం జరిగింది. సో ఈ విధంగా ముందుకు వెళుతూ అనేక విషయాలు ముందుకు తీసుకువెళుతూ ఈ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. కర్నూలు, విశాఖపట్నంలో హైకోర్టు బెంచీల ఏర్పాటుకు జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందని మీ అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర మీరు తీసుకుంటే బాంబేలో హైకోర్టు ఉంటే ఔరంగాబాదులో, నాగ్పూర్లో 2 బెంచీలు ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు వెళతారు. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ బెంచ్ అమరావతిలో, ఒక బెంచ్ విశాఖపట్నంలో, ఇంకొక బెంచ్ కర్నూలులో ఏర్పాటు. ఆ తరువాత వీలవుతే కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ సంవత్సరానికి ఒక అసెంబ్లీ సెషన్ ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటట్టు జై భారత్ నేషనల్ పార్టీ. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో అనేక విషయాలు వస్తాయి, కానీ ప్రతిసారి ఒకే ప్రాంతానికి వెళ్లకుండా ఏ విధంగా అయితే నాగ్పూర్లో మహారాష్ట్రలో శీతాకాల సమావేశాలు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 2 ప్రాంతాల్లో ఒక్క అసెంబ్లీ సెషన్ ఇక్కడ జరగాలి, ప్రజలు పాల్గొనాలి అన్న ఉద్దేశంలో ప్రజలు సూచించిన ఒక వినూత్న విధానం, అది కూడా అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కరెంటు బిల్లు వస్తే మనుషులు దాని వైపు చూడడానికి కూడా భయపడతారు. అనేక విషయాలు చెప్తున్నారు అందులో. ట్రూ అప్ ఛార్జెస్ ఏ విధంగా వస్తున్నాయంటే, ఎలక్ట్రిసిటీ అంటే షాక్ ముందు బిల్లు కొడుతోంది. ఎలక్ట్రిక్ షాకులు మర్చిపోయారు ప్రజలు, కానీ ఎలక్ట్రిక్ బిల్లు షాకులు ఎక్కువయ్యాయి. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ విద్యుత్తు స్లాబులు మరియు రేట్ల తగ్గింపు కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తోంది. సోలార్ యూనిట్ల ద్వారా ఈ విద్యుత్తుని 5 సంవత్సరాలలో వీలైతే అందరికీ ఉచితంగా బిల్లు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలని చెప్పి ఆ విధంగా అన్ని ఆఫీసు బిల్డింగులు, స్కూల్ బిల్డింగులు, వీటన్నిటి మీద సోలార్ యూనిట్లు పెట్టి దానికి గ్రిడ్కి ఇచ్చి మన విద్యుత్ బిల్లును తక్కువ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత నదుల అనుసంధానం చాలా ముఖ్యం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఆ తర్వాత తీర ప్రాంతంలో మీరు వెళితే అక్కడ నీళ్లు తాగాలంటే అందులో అంతా కూడా ఉప్పుమయం. అందువల్ల తీర ప్రాంతాల్లో డీసాలినేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని మా మేనిఫెస్టోలో ఉల్లేఖించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటూ వెళితే అనేక విషయాలు ఈ మేనిఫెస్టో హైలైట్స్లో చెప్పడం జరిగింది. ఆ తరువాత ఈ పుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మేము ఏమేమన్నామంటే, ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజలే వాళ్ళు నిర్ణయిస్తారు, ప్రజలే దాన్ని సూపర్వైజ్ చేస్తారు అన్నది కూడా చెప్పడం జరిగింది. అందువల్ల పారదర్శకత మరియు సుపరిపాలన కూడా ఈ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించడానికి మరియు ప్రభుత్వ ప్రాజెక్టుకు వారంటీ క్లాసులు నిర్ధారించడానికి సిటిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తాము అని చెప్పాము. ఎందుకంటే ప్రజలే పాలించుకోవాలి, ప్రజల పాలనే జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశం. కాబట్టి ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టు పని కూడా ప్రజలే సూపర్వైజ్ చేస్తారు. ప్రభుత్వ పథకాలు, విధానాల స్టేటస్ను పౌరులు వీక్షించేందుకు పారదర్శక సీఎం ఆన్లైన్ డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతోందంటే, జీవోలను పెట్టడానికి కూడా హైకోర్టు చెప్పాల్సి వస్తుంది. జీవోలు, ప్రజల కోసం తీసే జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టడానికి ప్రభుత్వం వెనకాడుతుంటే చివరికి ప్రజలు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పని కూడా ప్రతి పౌరుడు కూడా డాష్ బోర్డులోంచి ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆ విధమైన వ్యవస్థ కలుగు చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ ధైర్యంగా ప్రకటించింది. మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని విన్నాము, సిఏజీ అంటాం. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే,
సోషల్ ఆడిటర్ జనరల్ అనే పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సోషల్ ఆడిట్ అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చే ఒక సోషల్ ఆడిటర్ జనరల్ని జై భారత్ నేషనల్ పార్టీ నియమిస్తుంది. తరువాత షాడో క్యాబినెట్ ఏర్పాటు చేస్తుంది. షాడో క్యాబినెట్ దీని గురించి తెలియాలి అందరికీ. అంటే ప్రభుత్వంలో ఒక ఆర్థిక మంత్రి ఉంటే ప్రజల నుంచి ఇంకొక ఆర్థిక మంత్రి ఉంటాడు. ప్రభుత్వంలో ఒక గృహ మంత్రి ఉంటే పబ్లిక్లో ఒక గృహ మంత్రి ఉంటాడు. ఇక్కడ క్యాబినెట్ ఉంటే ప్రజల్లో ఒక క్యాబినెట్ ఉంటుంది. ఈ రెండు పోటీ పడతాయి. ఏదైనా బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టగానే ఇక్కడ కూడా ఆ బిల్లు మరింత మేలైన బిల్లును ప్రవేశపెట్టి ఈ రెండిటి మధ్య పోటీలు పెట్టి ఏ క్యాబినెట్ గెలుస్తుందో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది గమనించాల్సిన అంశం. ఎందుకంటే పారదర్శకత చాలా ముఖ్యం కాబట్టి. ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్లను వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా. నేను ఈ నెలలో ఏం చేశాను అని నేనే రాసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అంటే ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుంది. ఆఫీస్కు వెళుతున్నాము వస్తున్నాము, కానీ ఏం చేస్తున్నాము అన్నది ప్రతి ఉద్యోగిని బాధ్యతాయుతంగా తయారు చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఇటువంటి పారదర్శకతను తీసుకొస్తుంది ఖచ్చితంగా. గత ప్రభుత్వ రుణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి 30 రోజుల్లో శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పుల, 11 లక్షల కోట్ల అప్పుల ఎవరికీ తెలియడం లేదు. ఒకరేమో 4 అంటారు, ఇంకోరేమో 11 అంటారు. అసలు పరిస్థితి ఏంటంటే ఎవరికీ తెలియదు. కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు చేశామో ఎవరికీ తెలియదు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చాక 30 రోజులలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పారదర్శకత. తర్వాత ఎమ్మెల్యేలకు క్రమం తప్పకుండా శిక్షణా తరగతులు. ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యే ఎన్నికవగానే నాకు అన్ని తెలుసన్న భావనలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం తెలియాలి, ఆర్థిక పరిస్థితులు తెలియాలి, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలో తెలియాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియాలి. ఇవన్నీ తెలియకపోవడం వల్ల తిట్టుకుంటున్నారు. ఇవన్నీ తెలియకపోవడం వల్ల బ్రహ్మాండంగా తిట్టుకుంటున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా శిక్షణా తరగతులు మొదటి నుంచి ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు చేసి ఆ విధంగా ఎమ్మెల్యేలను కూడా ఆదర్శప్రాయులుగా చేయడానికి ప్రయత్నించేది జై భారత్ నేషనల్ పార్టీ. తరువాత ఏటా కనీసం 200 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్ణయం అవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఏ విధమైన చట్టాలు కావాలో నిర్ణయించాల్సిందే. కాబట్టి 200 రోజుల మినిమం అసెంబ్లీ సమావేశాలు జరగాలన్నది కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క కోరిక. సో ఈ విధంగా ముందుకు వెళుతూ ఇంకొక విషయం చెప్తాను. అసంఘటిత కార్మికులు చాలామంది ఉన్నారు మన దగ్గర. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి ఆటో రిక్షా డ్రైవర్లు ఉన్నారు, స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు. కాబట్టి వీరందరికీ సంక్షేమం కోసం అసంఘటిత కార్మికుల సంక్షేమం కూడా జై భారత్ నేషనల్ పార్టీ సంకల్పించింది. వీళ్ళందరికీ కూడా సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని మేము ప్రవేశపెడతాం. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అన్నది వీళ్ళందరికీ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. తరువాత స్ట్రీట్ వెండర్స్ కోసం ఆ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయడం. ఇప్పుడు చూడండి, ఎవరైనా రాగానే వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. మున్సిపల్ వాళ్ళు రాగానే షాపులన్నింటినీ కూడా తొలగించాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా వీరి కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తోంది. ఆ తరువాత ప్రతి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకు మంచి ఆహారాన్ని అందించబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి వాటి గురించి మీరందరూ కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక విషయం, ఎన్ఆర్ఐలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు మన రాష్ట్రంలో. ఎన్ఆర్ఐ ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని మర్చిపోవట్లేదు. అటువంటి ఎన్ఆర్ఐల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయబోతోందంటే ఎన్ఆర్ఐల సమస్య పరిష్కారానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తరువాత ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సంస్థలు చాలా మంది గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి పనిచేస్తారు. అందువల్ల జై భారత్ పార్టీ ఏం నిర్ణయించిందంటే ఎవరైనా ఎన్ఆర్ఐ కానీ ఎన్జిఓ కానీ ఫర్ ఎగ్జాంపుల్
ఒక 50 లక్షల రూపాయలతో మేము ఈ గ్రామంలో అభివృద్ధి పథకం చేపడదాము అని అనుకుంటే ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్గా 50 లక్షలు ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఎన్జిఓలు 50 లక్షలు వేసుకుంటే ప్రభుత్వం 50 లక్షలు ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న సమస్య తీరిపోతుంది. ఆ విధంగా ఎన్ఆర్ఐలు కానీ తర్వాత వచ్చేసి స్వయం సేవ సంస్థలు గానికి మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇస్తామని చెప్పేసి జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా సూచించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఎన్ఆర్ఐ గురించి ఏం చేస్తామన్నది ముఖ్యంగా గల్ఫ్లో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. గల్ఫ్లో చాలా మంది సెటిల్ అయి ఉన్నారు, కానీ వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక బోర్డు అన్నది ఏర్పాటు చేయబోతున్నాం. గల్ఫ్ కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ తెలియజేశాం. ఎన్ఆర్ఐ సంక్షేమం ఇందులో ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారి ఫిర్యాదులను పరిష్కరించడం మరియు ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాలను స్థాపించడానికి ఓవర్సీస్ వర్కర్ల జీవిత భాగస్వామ్యులకు కూడా ప్రోత్సాహకాలు అందించడం ఇది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎన్ఆర్ఐ పాలసీ. సో ఈ విధంగా చేసుకుంటూ వెళుతూ ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ అన్నది దివ్యాంగుల సంక్షేమం కూడా పెట్టాం. ఇంతకుముందే చెప్పాను, వాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, ఉద్యోగ పోస్టుల్లో బ్యాక్లాగ్ను సకాలంలో భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలను దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతుంది. జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రాయితీలు కూడా ఇవ్వబోతున్నాం. సో ఈ విధంగా దివ్యాంగుల సంక్షేమానికి కూడా పాటుపడబోయేది జై భారత్ నేషనల్ పార్టీ. సంక్షేమం గురించి మాట్లాడాం, ఎందుకంటే సంక్షేమం గురించి ఎక్కడ కూడా జరుగుతుంది. సంక్షేమం గురించి త్వరగా ఇంతకుముందు కవర్ చేశాను. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు సంవత్సరానికి, నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు, నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే ఎంపీల కార్యాలయాలు ఏర్పాటు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడో ఉంటామంటే కుదరదు, వాళ్ళ నియోజకవర్గంలోనే ఉండాలి అన్నది ఒకటి. ప్రతి కుటుంబానికి ఉపాధి హక్కు, ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా, పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గింపు, సుస్థిర శాశ్వత సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాల హేతుబద్ధీకరణ, కులగణన తర్వాత మైనారిటీలతో సహా వెనుకబడిన తరగతులన్నిటికీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం, బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపుల్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడం, తరువాత స్వయం ఉపాధి అవకాశాల కోసం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 10 లక్షల రుణ హామీ, తరువాత ఎస్సీ ఎస్టీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను అమలు చేయడం, దళితవాడ తాండాలకు ప్రత్యేక పంచాయతీలుగా గుర్తింపు. ఇది కూడా ఒకటి కొత్తది జై భారత్ నేషనల్ పార్టీ ప్రవేశపెట్టబోదు. కాబట్టి ఈ విధంగా సంక్షేమం గురించి అనేక విషయాలు, క్రీడల గురించి ఇంతకు ముందుకే మాట్లాడాను నేను. ఆ తర్వాత ఇంకొక కోరిక ప్రజలు కోరింది ఏంటంటే, ఐపీఎల్లో తెలుగు ఆటగాళ్ల ఆంధ్ర జట్టును ప్రవేశపెట్టడానికి జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేయాలి అన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్తోనే ఒక ఐపీఎల్ జట్టు అన్నది మనం ఇక్కడి నుంచి పంపించాలన్నది ప్రజల యొక్క కోరిక. ఆ విధమైన కోరికను కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా అనేక విషయాలను సంకలనం చేసి అనేక విషయాలను ఇందులో పొందుపరిచి వాటన్నిటినీ కూడా చేర్చాము. ఇందులో ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీడియా మిత్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ క్యూఆర్ కోడ్ ఉంది, ఇందులో ప్రజలందరూ కూడా దీన్ని చూడొచ్చు. ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నా, ఏవైనా విషయాలు మేము ఇందులో కవర్ చేయకున్నా కూడా మీరందరూ కూడా జర్నలిస్టుల వెల్ఫేర్ పాలసీ కూడా, ఎందుకంటే ప్రజలకు సత్యాలను అందించేవాళ్ళు జర్నలిస్టులు, మీడియా వాళ్ళు. ప్రజలు సత్యాలను తెలుసుకోవడానికి ఆధారం జర్నలిస్టులు మరియు మీడియా. అందువల్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ పాలసీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఆలోచించింది. జర్నలిస్టుల కోసం 500 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, తక్కువ వడ్డీకే రుణాలు అందించడం అన్నది జై భారత్ నేషనల్ పార్టీ మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేసిన ఒక పాలసీ. కాబట్టి మీడియా మిత్రుల కోసం మేము చేయబోతున్న పాలసీ గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, ఈ జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టోని, ప్రజలు తయారు చేసిన ఈ మేనిఫెస్టోని మళ్ళా ప్రజల దగ్గరికి చేరుతాం. ఎందుకంటే ఒక్కొక్క సలహా ఒక్కొక్కటి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి వీటన్నిటినీ పొందుపరిచి మనం ఒక
మేనిఫెస్టోని తయారు చేశాం. దాంట్లో ఉన్న హైలైట్స్ని ఈ 2 పేపర్లో వేశాం. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఇంకా సలహాలు సూచనలు తీసుకొని ఈ అభివృద్ధి మేనిఫెస్టో అన్నది అన్ని పార్టీలకు మార్గదర్శనం కావాలని చెప్పి జై భారత్ నేషనల్ పార్టీ అందరికన్నా ముందుగా ఈ అభివృద్ధి మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధిలో పోటీ పడదాం, ఉపాధిలో పోటీ పడదాం, కొత్త కొత్త పథకాల్లో పోటీ పడదాం, వికేంద్రీకరణలో పోటీ పడదాం, పారదర్శకతలో పోటీ పడదాం. ప్రజలందరూ కూడా ఒక స్థాయికి తీసుకువచ్చే విధంగా అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు తయారు చేయాలని మా కోరిక. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడాలి, ప్రతి ఒక్కరూ కూడా బ్రతకకూడదు కానీ వాళ్ళు జీవించాలి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. బ్రతకడం అంటే ఈ రోజు అయిపోయింది అనుకోండి, జీవించడం అంటే రేపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ జీవించే విధానాలను ప్రవేశపెడుతుంది, బ్రతకడానికి కాదు జీవించడానికి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలన్న సంకల్పాలను వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. ధన్యవాదాలు. జై భారత్, 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 జై భారత్.